ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు చెప్పుండరు. ఈ వీడియో చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇదేంటబ్బా, ఒక పక్కన డ్రై ఫ్రూట్ నట్స్ చూపిస్తుంది, మరొక పక్క కారప్పొడికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఇంగ్రీడియంట్స్తో పిల్లల కోసం ఒక చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, చూసేయండి. ముందుగా నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా జస్ట్ లైట్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకున్నాను. ఇందులో మీకు కావాల్సిన ఏ నట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఆప్షన్ అనమాట. కారం కూడా మనకి కావాల్సినంత మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే బాగా చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు 1-2 మిర్చి వేస్తే సరిపోతుంది. అదే కొంచెం పెద్దవాళ్ళు అయితే కనుక కొంచెం 4 అలా తీసుకోవచ్చు. నేను ఇక్కడ పులుపు కోసం డ్రై ఆల్బక్రా యూస్ చేశాను. వీడియో స్టార్టింగ్లో బాక్స్తో చూపించాను కదా, అది. మనం చల్లారబెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ మాత్రం లాస్ట్లో పొడిలో కలుపుకోవటమే. ఈ పొడిని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి. ఇంకా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత క్వాంటిటీ కావాలో అంతా ఒక బౌల్లోకి తీసుకొని 1 or 2 స్పూన్స్ కాచి చల్లార్చిన మిల్క్ని యాడ్ చేసుకుంటే ఇన్స్టెంట్గా చట్నీ ప్రిపేర్ అయిపోతుంది. ఇది హెల్దీ చట్నీ అండి. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మనకి టైం చాలా సేవ్ అవుతుంది. అలాగే ఈ నట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది.